ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులోని విశిష్టత కలిగిన ధర్మరాజుల దేవస్థానంలో ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. విద్యుత్ దీపాల కాంతులు, సాంస్కృతిక కార్యక్రమాలు, మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఈ వేడుకకు గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ చైర్మన్ గా వాటంబేడు శివకుమార్ ప్రమాణ స్వీకరించడం సంతోషంగా ఉందని తెలిపారు. గత 5 ఏళ్లుగా పార్టీ కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం ప్రభుత్వం తగిన గౌరవం ఇస్తుందని తెలియజేశారు. నూతన చైర్మన్ శివకుమార్ ఈ అవకాశాన్ని ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆలయ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, దేవాదాయ శాఖ అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శివకుమార్ గతంలో ఈ గ్రామానికి బ్రహ్మాండ సేవలు అందించింది నా తమ్ముడు శివ. ఇప్పుడు మళ్ళీ అంటే గమనంలో మనుషులు చేయడానికి మార్పించుకోవాలి తృప్తి ఇప్పుడు ఒక వచ్చిన చేయాలి. నేను 34 సంవత్సరాలు ఇక్కడ కష్టంగా నేను చేయాలన్నాడు. చేద్దాం సార్ అన్నాడు. చదువు ఓకే అన్నాడు. అట్లాగే పెద్దలు ఈ అడుగుతో అలాగే పెద్దలందరితో ఒకసారి సమావేశం ఏర్పాటు చేసి ఈమె గారు, మా చైర్మన్ గారు, అలాగే కమిటీ సభ్యులందరూ కూడా మాట్లాడి ఆ ఉత్సవాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందో ప్లాన్ చేస్తే అది తీసుకెళ్లి మన మంత్రులు, మంచి మంత్రులు, మన ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్తో మాట్లాడి సీఎం గారితో కూడా మాట్లాడి వీలైనంతవరకు ఖచ్చితంగా ఉత్సవాలు చేసే విధంగా అందరూ కూడా సంతృప్తం కావాలని చెప్పి అందరికీ మనం చేస్తున్నాం. ఈ గ్రామంలో ప్రమాణ స్వీకారం అప్పుడే వర్షాలు వచ్చాయి. చాలా సంతోషం. ఎందుకంటే దేవుడి యొక్క అనుగ్రహం మంచి వాళ్ళని పేద కుటుంబాలు అందరూ కూడా ఇక్కడ కమిటీ సభ్యులు చేసినందుకు ఆ భగవంతుడు కూడా సంతోషించాడు. ప్రజలే కాదు, ఆ భగవంతుడు సంతోషించే రోజు వర్షాలు కురిపించారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఖచ్చితంగా పార్టీ పనిచేస్తే గుర్తింపు ఉంటుంది. గుర్తింపు లేకుండా అయితే ఉండేటువంటి పరిస్థితి కాదు. దాన్ని ఉదాహరణ మా యొక్క కమిటీ మెంబర్లు అలాగే మా సభ అని చెప్పి ధన్యవాదాలు తెలియజేస్తూ